ఆయన జీవించిన జీవితం జీవించేవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించిన వాడు, క్రీస్తు ప్రకారంగా బ్రతికిన వాడు. మొదట అంత్యకయలోనున్న శిష్యులు క్రైస్తవులని పిలువబడని చెప్పి అపోస్తల కార్యంలో రాయబడి ఉంటది 13వ అధ్యాయంలో. మొదట అంత్యకయలోనున్న శిష్యులు అంటే గురువును వెంబడించేవాడు, అంటే యేసుగా క్రీస్తు వారు ఏం చేయమన్నారో అది చేస్తూ జీవిస్తున్న శిష్యులు క్రైస్తవులు అని పిలువబడేది. క్రైస్తవుడు అంటే క్రీస్తు శిష్యుడు. క్రీస్తు శిష్యుడు అంటే క్రీస్తు ఏది చేస్తే అది చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. చేస్తున్నావా? తల్లిదండ్రులకు లోబడుతున్నావా? నా ఈ మాటలు తేలిగ్గా ఉన్నాయా? పరలోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టడం భాగ్యమని ఎంచుకోనలేదు కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు వారు ఇదిగో గుళ్ళో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వెళ్తే వాళ్ళతో వచ్చి వాళ్ళతో కలిసి 30 సంవత్సరాలు వాళ్ళతోనే కలిసి జీవించారు.